వీళ్ళంతా సుతార పని భవన నిర్మాణ కార్మికులు అన్నాలు తింటున్నా ఉన్నారు. సో ఎండనక వారనక రేయనక పగలనక పని చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అర్జెంటుగా ఓపెనింగ్లు ఏమైనా పెడితే బిల్డింగ్లు గృహోపవేశాలు పెట్టుకుంటే వీళ్ళు రైతులనక పగలనక పని చేస్తూ ఉంటారు. సో బాగా ఎండలు ఉన్నాయా? బాగున్నాయి సార్. ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి సుతార పని వాళ్ళకి పొద్దు పొడిపోయి మాటి పొడి 600. ఎంత ఇప్పుడు కూలి సార్? ఇప్పుడు ఎంత 700? 750. 750 ఎత్త 750 ఎత్త పొద్దున పోయి మాటి పుట్టి అంటారు కానీ ఇవన్నీ ఉండవు. అట్లేదు మాటర్స్ కట్ట అంటారు. ఇవన్నీ బాధలున్నాయి. ఎండ అంటే వడదెబ్బలు ఇవన్నీ ఉంటుంటే ఎండకెండాలా వాన వచ్చినా తడుచుకుండా చేయాలి. మళ్ళీ మాటలు పడాల్సి వస్తుంటుంది మేస్త్రులతోని యజమానులతోని. మేస్త్రి అరుస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పు. ఏంటి ఇంకా ఇంకేమున్నాయి? ఆ టైం మీద ఒకరోజు పని దొరికితే ఒకరోజు పని దొరకదా? ఒకరోజు దొరికితే ఒకరోజు దొరకదు. నెలలో ఎన్ని రోజులు దొరికింది? నెలలో ఎన్ని రోజులు దొరకదు? నెలలో ఒక 20 రోజులు దొరికింది. 10 రోజులు దొరకదు. 10 రోజులు దొరకదు. అంటే ఇక ఒకరికి జ్వరం వస్తుంది, చేత కాదు. అంత ఒక రోజు సుతార పని రోజు చేయలేరులే. 4 రోజులు ఇంటికాడ ఉంటారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ పోతుంటారు అట్లా. కానీ ఎండల గురించి బాగా ఇబ్బంది. ఎండాకాలం వర్షాకాలం ఇంటికి వచ్చిన మేతులు కోడు చేయండి చేయండి అంటారు. అందువల్ల ఇక మరి అట్లనే ఓపెన్ చేసేది చేసుకుంటూ పోతూనే ఉంటున్నాం, వస్తూనే ఉన్నాడు. అది అట్లా. మీరు చెప్పండి. ఎండలు బాగున్నాయి. ఎండలు బాగున్నాయా? ఓకే, కష్టంగా ఉంది ఎండలో చేయటం, కానీ బతుకుదెరువు కోసం తప్పట్లేదు. మీరు అని చెప్తారా మీ ఇద్దరు? ఏం కూర? సొరకాయ కూర, దొండకాయ కూర. ఏంటి మీకు ఏమైనా ఇబ్బందులు అనిపించింది? ఎండలే బాగా కొడుతున్నాయి. ఒక రోజు వస్తే ఒక రోజు రేపు బంద్. ఇక చేస్తే రేపు ఇబ్బంది, ఎండకి సంబంధించి ఇబ్బంది. పని చేయండి మరి అసలు రాకపోతే వెళ్ళదు, కూర్చొని తింటే. నువ్వేం చెప్తావు? ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తాను ఈ సుతార పనికి వస్తున్నావు? సంవత్సరం దాటింది. ఓకే, నువ్వు ఎంతకాలం నుంచి సుతార పనికి వస్తున్నావు? 3 సంవత్సరాలు బట్టి వస్తున్నావు. నువ్వు ఎంతకాలం నుంచి వస్తున్నావు ఈ పనికి? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు బట్టి. నువ్వు గట్టి మడిసి అట్లయితే 10 సంవత్సరాలు గట్టివాడు, నువ్వు ఐరన్ బాడీ నీది. ఓకే, నువ్వు ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు, సుతార పనికి వస్తున్నావు? నేను ఒక 6 నెలలు అయిందండి వచ్చి. ఇంతకుముందు వ్యవసాయం చేసినా కానీ ఇప్పుడైతే వ్యవసాయం పరిస్థితి బాగా ఇట్లోకి వచ్చిన. వ్యవసాయం పని చేసి లాస్ పడ్డా, బాకీ పాలైన. సొంత పొలమా కౌలా? కౌలే. కౌలుకు తీసుకుని 6 ఎకరాలు చేసిన, నష్టపోయినా. మళ్ళీ సోతారు పనికి వస్తాను. ఎందుకు ఇక అవన్నీ వదిలేసిన సోతారు పనికి వస్తాను. సార్ నేను దాదాపు 10 సంవత్సరాలు అయింది సార్. 10 సంవత్సరాలు బట్టి పని చేస్తాను. 10 సంవత్సరాలు అయింది సార్. ఒకటే మేస్త్రి. ఆ మేస్త్రి దగ్గరికి వస్తే ఆయన పనులు పంపిస్తాను సార్. పని చేసుకొని బతుకుతున్నాను అంతే సార్. అంతే. వీళ్ళంతా కష్టజీవులు వీళ్ళు. ఇక్కడ మనం మాట్లాడే వాళ్ళంతా కూడా అవును సార్. శ్రామిక వరకు ఈ దేశంలో భవన నిర్మాణం జరిగే దాంట్లో చాలా కీలకమైనటువంటి భవన నిర్మాణ కార్మికుల్లో సుతార పని వర్కర్లు వీళ్ళంతా. సుతార పని వారు వీళ్ళంతా. సో ఆ విధంగా ఈ దేశ నిర్మాణంలో బాల్ పంచుకుంటున్నారని చెప్పదలుచుకున్నాను. వీళ్ళకి ఇన్సూరెన్స్లు, ఇస్రాలు ఇవన్నీ లేబర్ కార్డులు ఇచ్చి వీళ్ళని ప్రభుత్వం పెన్షన్లు కూడా ఇవ్వాలి, ఆదుకోవాల్సినటువంటి అవసరం దేశవ్యాప్తంగా ఉన్నది అనేది ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, జాతీయ పార్టీల రెండు వీళ్ళు నేషనల్ పాలసీ ఒకటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి బిల్లు పెట్టినప్పుడు రాజకీయాలకు అతీతంగా పువ్వు గుర్తా, హస్తం గుర్తా, లేకపోతే ఇంకొక గుర్తా అనేది కాకుండా వీళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత 60 సంవత్సరాల దాకా కూడా పని చేయలేస్తారు ఎంత కష్టపడేవాళ్ళు అనేది ప్రశ్నార్థకమే. 50 సంవత్సరాలకే ముసలోళ్ళు అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో 60 సంవత్సరాలు చేయగలిగితే ఏదన్నా 55 సంవత్సరాలకి వీళ్ళకి పెన్షన్లు ఇస్తే బాగుంటుంది అనేది నేను సందర్భంగా డిమాండ్ చేస్తాను. ప్రభుత్వాలు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి. వీళ్ళకి రిటైర్డ్ అయిన తర్వాత వీళ్ళకి మీ ప్రావిడెంట్ ఫండ్ లెక్క ఏమైనా కొంచెం కట్ చేసుకుంటారా, లేకపోతే ప్రభుత్వం డిపాజిట్ చేస్తుందా, ఆ విధంగా ఆలోచన చేసి వీళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే ఆదాయం వస్తుందో వీళ్ళకి కూడా ఆ విధంగా వాళ్ళకి అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత పనిచేసే అంటే శక్తి అంటే ఒంట్లో శక్తి సన్నగిలుతుంది, మాట్లాడగలుగుతారు, తిరగలుగుతారు, కానీ పని ఇప్పుడు చేసినట్టు అప్పుడు చేయలేరు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో సీనియర్ సిటిజన్స్ ఏదైతే ఉందో ఆ సంఘటిత రంగంలో పనిచేసే వీళ్ళకి ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చి వీళ్ళకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ వీళ్ళకి అందజేయాలని ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లా చెప్పాల్సి వస్తే డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.